హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా నా వీడియోని మొత్తం చూడండి. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా చెబుతారు. అన్ని మాసాలలో కన్నా కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు అలాగే పురాణాలు చెప్తున్నాయి. కావున మానవాళి అందరూ శివుడు విష్ణువులను ఇద్దరిని పూజిస్తే వారి అనుగ్రహం పొందుతారు. ఈ మాసంలో ప్రతిరోజు పవిత్రమైనదే. సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. ఈ మాసంలో నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తైతే పౌర్ణమి రోజు చేసే పూజలు మరొక ఎత్తని చెప్పవచ్చు. అందువలన ఈ కార్తీక పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి. కనుక ఈ రోజున శివాలయాలలో రుద్రాభిషేకం చేయించిన, అలాగే కేదారేశ్వర వ్రతం చేయించిన శుభం కలుగుతుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పాలు, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం కూడా చాలా మంచిది. ఈ రోజున నదీ జలాలలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. అలాగే ఈరోజు దీపారాధనకు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. శివుడు, విష్ణువు దేవాలయాలలో రెండింటిలో దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలు ఉసిరికాయ మీద అయినా కానీ బియ్యపు పిండితో చేసిన ప్రమిదలలో అయినా దీపాలు వెలిగిస్తారు. అలాగే శివాలయాలలో ధ్వజస్తంభం మీద నందా దీపం అనే పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాలలో బరుణులతో దీపాలని వేలాడదీస్తారు. అలాగే అరటి దొన్నెలలో దీపాలను వెలిగించి చెరువులలో, నదులలో మొదలైన జల వనరులలో విడిచిపెడతారు. ఇలా చేయడం పుణ్యప్రదము, అష్టైశ్వర్యాలను కలిగిచేస్తాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూస్తే ఈ కార్తీక మాసంలో వెలిగించే అనేక దీపాల వలన వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది. ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం కూడా ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి ఈ వ్రతానికి భక్తేశ్వర వ్రతం అనే పేరు వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమి ప్రాచుర్యంలోనికి రావడానికి పురాణ కథ అనేది ఒకటి ఉంది. అది ఏమిటంటే, పూర్వం పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానం కోసం శివుడి కోసం తపస్సు చేస్తారు. వారి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వలన సరైన వరం ఇవ్వదలుచుకోని శివుడు అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడుగుతాడు. విధవ అయిన కుమార్తెను వారు చూడలేక అల్పాయుష్కుడైన కుమారుణ్ణే కోరుకుంటారు. అతడి వయసు పెరుగుతున్న కొలది వారి మనసులో గుబులు పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడుతుంది. ఆమె పిలిస్తే శివుడు పలికేతంత భక్తి శక్తి కలదని విన్నారు ఆ దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేస్తారు. వివాహమైన కొన్నాళ్లకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుంది ఆ సాధ్వి. తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేయించుకొని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందుతుంది. ఇలా పురాణ కథనం ఈ విధంగా చెప్పబడింది. అలాగే ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలోకి ఉంది. ఈ పౌర్ణమికి కార్తీక పౌర్ణమి అనే కాకుండా త్రిపుర పూర్ణిమ అని కూడా మరొక పేరు ఉంది. ఈ పేరు ఎలా వచ్చింది అంటే, తారకాసురుడి 3 కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే 3 పురాలను వరంగా పొందారు. ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో
నారి కాని నారి సారించి బాణం కాని బాణం సంధించి 3 నగరాలు ఒకే సరళ రేఖలోనికి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నిటినీ కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమి చేయలేనన్నాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తి లేదని వారిని వెంట పెట్టుకొని శివుడి దగ్గరకు వెళ్ళాడు. దేవతలందరూ సహకరిస్తే తానీ పని చేయగలుగుతానన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా మారింది. ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమూహార శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడు. అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం. కనుక ఈరోజు చేసే దైవ దర్శనం, దీపారాధనకు, దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణకు ఈరోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో పేర్కొనబడింది. ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలు పొందుతారు. వీరిని ఎంత నిష్ఠతో తరిస్తే అంత శుభ ఫలితాలు కలుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.